హాయ్ అండి అందరికీ. చూడండి, ఆ మూలకు 2 కొమ్మలు తెచ్చి పెట్టాను నేను. ఈ నల్లేరు అది ఎలా పాకిపోయిందో చూడండి. ఇంకా అప్పుడప్పుడు అందరు తెంచుకుపోయి చేసుకుంటుంటారు పచ్చడి. ఇప్పుడేమో చూడండి ఎంత పాకిపోయిందో. అసలు నేను ఎంతో కష్టపడి పెంచుకున్నానండి ఈ చెట్టు. ఇష్టంగా కష్టపడి పెంచుకున్నాను. ఇప్పుడేమో తీయడానికి కూడా కష్టపడి బాధపడి తీయాల్సి వస్తుంది. చూడండి, గోడవతలు కూడా చాలా పాకి ఉండేది. ఇప్పుడు అంతా తీసేసాను. ఈ గోడ పక్కది ఆ గోడ నుంచి తీసిందేనండి ఇదంతా. గోడ సైడ్ అవతలకు ఉన్నది అంతా తీసి, గోడ అవతలదంతా తీసి ఇక్కడ వేసాను చూడండి. ఇంకా లోపల కూడా ఉంది చాలా తీసేది. ఇది గోడ అవుట్ సైడ్ మాత్రమే. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఇదంతా తీయాలంటే మనసుకు చాలా బాధగా ఉంది. అయినా అక్కడ మూలకు ట్యాంకీ పెడతామంటారండి. ఆ ట్యాంకీ పెట్టడం కోసం ఈ చెట్టు అంతా తీయాల్సి వచ్చింది. ఆ డ్రమ్ములోకి వాకి ఏర్లు ఎంత పెద్ద పెద్దగా వాకి మొత్తం పాకిపోయింది. ఇప్పుడు చూడండి అంతా క్లీన్ చేశాను, తీసేసాను. చాలా కష్టపడ 1 అవర్కి ఎక్కువ పట్టిందండి అదంతా తీయడానికి. తీసి అంతా తెచ్చి అక్కడ వేసేసాను చూడండి. అది మొత్తం కొంతమంది తీసుకెళ్లారు చేసుకోవడానికి. చూడండి ఆ ఏరు డ్రమ్ములోకి వాకి మూలకు పెట్టిన దాని ఏరు డ్రమ్ములోకి వాకి ఎంత పెద్దగా అయిందో చూడండి. ఇట్లాంటివి 3-4 వచ్చాయి, అడుగున పడ్డాయి. ఒక పెద్ద మోపుడు అంతా వెళ్ళింది చూడండి ఈ నల్లేరు. ఒక మోపు కడితే ఒక పెద్ద మోపుడు అవుతుంది. అంత వేస్ట్గా పడేయాల్సి వస్తుందండి. పాపం అందరు చాలా బాగా వండుకునేవాళ్ళు. ఇప్పుడు లేకోకుండా అయిపోయింది. ఇంకా నాకు ఎంతో ఇష్టంగా పెంచుకున్నది పడేస్తే ఎట్లా అని చిన్నవి 4 కొమ్మలు తీసుకున్నాను. మళ్ళీ ఇది మెడిసినల్ ప్లాంట్ కదండి, చాలా వాల్యూస్ ఉన్న మెడిసినల్ ప్లాంట్. దీన్ని ఇంకా నాకు మొత్తం తీసేసాను కదా, ఇంకా లేకోకుండా అయిపోతుందనే భయంతో మళ్ళీ ఇక్కడ టబ్బులో తెచ్చి కొంచెం 4 ముక్కలు చిన్నవి తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుంటున్నాను. కొంచెం వరకైనా ఇంటి వరకైనా ఈ టబ్బులో పెంచుకుందామని ఉద్దేశంతో 6 సంవత్సరాల నుంచి పెంచుకున్న నేను చెట్టు తీసేసాను. మళ్ళీ ఇది పోయిందనుకో ఒకసారి మళ్ళీ దొరకదండి. దొరకాలంటే చాలా కష్టం. అందుకోసమనే మళ్ళీ నేను ఇంట్లో నాటుకుంటున్నాను పోనీయొద్దు అని. మళ్ళీ ఇక్కడ నుంచి తెచ్చి పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోలేము. ఇంకా దీంట్లో అయినా ఉంటే కొంచెం వరకైనా మళ్ళీ ఏరు దగ్గరైనా పెట్టుకోవచ్చు పెరిగిన తర్వాత, లేదా ఇంట్లో అయినా అట్లే కొంచెం ఇంటి వరకైనా ఉంటుంది కదా అండి. అందుకోసం ఇంట్లో పెట్టుకున్నాను. చూడండి ఇంట్లో కూడా మురంగడ్డలు అన్నీ కొమ్మలు తీసి మళ్ళీ నాటాను కొత్తగా. ఇంట్లో మళ్ళీ ఆ మురంగడ్డలు పెట్టిన దాంట్లోనే మళ్ళీ తీసుకొచ్చి అందులో గుచ్చి పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎంతమందికి తెలుసో ఈ నల్లేరు చూడండి నేను టబ్బులో పెట్టుకున్నాను. అక్కడంతా తీసేసాను కదా, ఇక్కడ కొంచెం తీసుకొచ్చి నాటుకున్నాను చూడండి టబ్బులో. ఇది పోతే మళ్ళీ దొరకదు కదా అండి, అందుకోసమని మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నాను తీసుకొచ్చి. అక్కడంతా తీసేస్తే 6 సంవత్సరాల కింద తెచ్చి పెట్టుకున్న చెట్టు తీయడానికి చాలా బాధ అనిపించిందండి. కష్టము తీయడానికి కష్టంగానే ఉంది, మళ్ళీ బాధ కూడా అవుతుంది. నా చేతులతో పెట్టిన చెట్టు నేనే తీయాలంటే చాలా బాధ అనిపిస్తుంది. 6 సంవత్సరాల నుంచి పెంచుకున్న చెట్టు ఇలా తీయాల్సి వచ్చిందండి ఆ ట్యాంకీ గురించి. ఇంకా దాన్ని పోనీయొద్దు, అది ఎట్లాగో పోయింది, ఇంకా మళ్ళీ లేకుండా అయిపోతుందనే బాధతోటే ఇగో మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఈ టబ్బులో నాటుకున్నాను. నేను మీకు చూపిస్తున్నాను అందుకే.